అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో వాస్తవంగా చాలా మందికి కూడా ఇక్కడ ముందు అసలు వైరల్ పే అంటే ఏంటో, వన్ ఆపర్చునిటీ అంటే ఏంటో క్లారిటీ లేదు ఇక్కడ ఉన్న 90% మంది జనాలకి. ఓకే. రెండు, మీరు మార్చుకోవాల్సినవి కొన్ని ఏంటి అని అంటే జాయిన్ చేయడాలు, ఆ? తర్వాత మెయిన్ ఈ పాయింట్ అనేది అసలు ఆపేసేయండి. జాయినింగ్ అనే మాట ఆపేసి మనం ట్రెండ్ చేంజ్ చేయాలి. వీఆర్ ద ట్రెండ్ సెట్టర్స్. ఎందుకంటే మార్కెట్ లో అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, మనం డబ్బులు ఇస్తున్నాం. ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్. అఫ్ కోర్స్ మన బేబీ ఇప్పుడే పుట్టింది. మన బేబీ అనేది ఇప్పుడే మోకాళ్ళ మీద పాకుతుంది, తర్వాత లెగ్స్ నుంచుంటది, తర్వాత బుడి బుడి అడుగులు వేస్తూ తర్వాత వడివడిగా పరిగెత్తిద్ది. సో అప్పటిదాకా కూడా కొంచెం ఓర్పు సహనం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టుబడి ఏం పెట్టట్లా, మన పెట్టుబడి కేవలం మన సమయం మాత్రమే. సో వైరల్ పేలో టీమ్ ని తీసుకురావడం అంటే డైరెక్ట్ గా వాళ్ళని యాడ్ చేయడం కాదండి. వాళ్ళల్లో ఇంట్రెస్ట్, ట్రస్ట్, క్లారిటీ అది క్రియేట్ చేయాలి మనం. దీనికి యాక్చువల్ గా కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వచ్చు. అవి ఏంటంటే, వాళ్ళు వైరల్ పే వన్ ఆపర్చునిటీలోకి రావడానికి వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ అవసరాన్ని వైరల్ పే ఏ విధంగా వాళ్ళ అవసరాన్ని తీరుస్తుంది అని చూపించాలి. ఎగ్జాంపుల్, ఎవరికైనా సైడ్ ఇన్కమ్ కావాలి, వైరల్ పే ద్వారా అది సాధ్యమవుతుంది. వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టకుండా కేవలం తమ యొక్క ఖాళీ సమయాన్ని ఇక్కడ పెడితే 10 పైసలు మొదలు పెట్టడం, 10 పైసలు సంపాదించడం మొదలు పెడితే భవిష్యత్తులో 5 లక్షలు సంపాదించడం మేము నేర్పిస్తాం. సో వైరల్ పే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనం పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు, పొద్దున్నే కంట్రీ డిలైట్ పాల ప్యాకెట్ కొన్న దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు, అది దోమల చక్రం అవనివ్వండి, లేకపోతే ఆల్ అవుట్ అవనివ్వండి, దాని వరకు ప్రతిదీ ఆన్లైన్ లో మనం కొన్నా సరే, భవిష్యత్తులో సమీప కాలంలో మన చుట్టుపక్కల షాపుల్లో కొన్నా సరే మనకు బెనిఫిట్ వస్తుంది. మనకి బెనిఫిట్ రావడంతో పాటు ఎవరైతే మన రెఫరల్ లో ఉన్నారో, మీరు చూసేదంతా 10 పైసలే చూస్తున్నారు. ఆ 10 పైసల వెనకమాల ప్రస్తుతానికి మేము ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఎందుకు ఇవ్వట్లేదంటే, అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇచ్చేసాం అనుకోండి, సో తర్వాత ఏమీ ఉండదు. అందుకే మేము కొంచెం 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 ఇన్ఫర్మేషన్, మాకు నమ్మకస్తులు కావాలండి, ట్రస్ట్ వర్తీ పర్సన్స్ కావాలి. భారతదేశ జనాభా 150 కోట్లు, మాకు కావాల్సింది కేవలం 12,000 మంది అంతే. యూజర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తారు సార్, ఎందుకంటే ప్రొడక్ట్ లో దమ్ము ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. అవునా కాదా? ప్రొడక్ట్ లో దమ్ము లేకపోతే మెగాస్టార్ చిరంజీవి చెప్పినా రాడు, సచిన్ టెండూల్కర్ ప్రమోట్ చేసినా రాడు. క్లియరా? ఎస్ సార్. రెండో పాయింట్, మనం ట్రస్ట్ బిల్డ్ చేయాలండి. మీ రియల్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ అనేవి షేర్ చేయాలి అవతల వ్యక్తికి. సో మీరు ఎర్న్ చేసిన చిన్న చిన్న అమౌంట్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది. నేను కాసేపట్లో నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తే అంత. సో భవిష్యత్తులో మీ మాట విననటువంటి వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ చాలా రెగ్రెట్ ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు. అరే ఆ రోజుల్లో వైరల్ పే చెప్పి వాళ్ళు చెప్పారు, నేను తీసుకోలేదు, ఫ్రీయే కదా, మిగిలిన అన్నిటిలో డబ్బులు పెట్టాలా? సో ఇలాగా ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. సో నెక్స్ట్, సింపుల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలండి. కాంప్లెక్సిటీ ప్రెజెంటేషన్స్ 2 గంటలు 3 గంటలు వద్దు. సింపుల్ ప్రెజెంటేషన్, ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి చిన్న చిన్న వీడియోలు, పోస్టర్స్ షేర్ చేయండి. సో కొంచెం టఫ్ గా ఉండే టెర్మినాలజీ వాడడం అనేసి, యూజర్ కామన్ గా మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో అలాంటి టెర్మినాలజీ వాడితే 10 పైసలతో జాయిన్ అయ్యి 10,000 వరకు ఎలా ఎర్న్ చేసుకోవాలనేది, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 10 పైసలు ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, రూపాయి ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, 100 చేశారు, 1000 చేశారు, నేను 40,000 ఎర్న్ చేశాను. అది మీకు ఒక నిమిషంలో చూపిస్తా. రెండు, సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ సక్సెస్ స్టోరీస్ కింద వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అది చాలా మోటివేషన్. సో ఆల్రెడీ వైరల్ పే ద్వారా ఎవరన్నా ఎర్నింగ్స్ చేశారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్స్ కానీ వాళ్ళ యొక్క స్క్రీన్ రికార్డ్స్ కానీ అది తీసుకోండి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మనకు మనం చెప్తే ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లడు
మన మాట వినడం. అదే పక్కింట్లో పేరెంట్ వచ్చి మన పిల్లోడికి చెప్తే మన మాట అదే మన పిల్లోడు వాడి మాట వింటాడు. అది కామన్, ప్రతి ఇంట్లో ఉండేది అదే విధంగా. సో థర్డ్ పర్సన్ నుండి వినిపిస్తే టీమ్ కు మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ థర్డ్ పర్సన్ ఎవరంటే నన్నే అనుకోండి, లేదా మన టీం మెంబర్స్ అనుకోండి. ఓ మై గాడ్, మీకు నాయిస్ వస్తుందండి కొంచెం. ఇక్కడ వినాయకుడిది కొంచెం హడావుడిగా ఉన్నట్టుంది. రెండు స్టెప్ బై స్టెప్ ఆన్ బోర్డింగ్ అండి. సో ఆన్ బోర్డింగ్ ఎలాగో మీకు అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కొన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తాను. నేను ఆన్ బోర్డింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో శ్రీనివాస్ రెడ్డి గారు అవన్నీ షేర్ చేయండి మన వాళ్ళకి. ఎస్ సార్. సో సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదండి, ప్రూఫ్, ట్రస్ట్, క్లారిటీ, సపోర్ట్ ఇది ఉంటే వైరల్ పేలో సక్సెస్, వన్ ఆపర్చునిటీలో సక్సెస్ వచ్చేసింది. ఏంటో చెప్పగలరా? ఇప్పుడు 4 చెప్పాను నేను. సార్ ప్రూఫ్ మనం ఫస్ట్ మన మొబైల్ రీఛార్జ్ ఒకసారి చేసి చూపిస్తే అదే ప్రూఫ్ సార్. ఓకే. ట్రస్ట్ అంటే మనం చేస్తున్న పని మనం నలుగురికి చూపించగలిగితే ఆటోమేటిక్గా ఆ నలుగురికి కూడా దీని మీద ట్రస్ట్ వస్తుంది సార్. క్లారిటీ కూడా దాని ఎమ్మటే ఉంది సార్. మనం క్లారిటీగా ఏదైతే చేస్తున్నామో అదే చెప్తున్నాం, ఏదైతే చెప్తున్నామో అది మనం చేస్తున్నాం. ఇక్కడ అంటే మనకు ముందు మనకి క్లారిటీ ఉండాలి. ముందు మనకి క్లారిటీ ఉండాలి. నాకు క్లారిటీ ఉంది. నేనేమనుకున్నాను మొదట్లో, నేను ఇప్పుడు 10 పైసలు చూడట్లా, నేను ఒక నెల తర్వాత నా అకౌంట్ లో రోజుకి 1000 రూపాయలు ఉండాలి. సో లక్ష్యం పెట్టుకోవడం కాదండి, ఆ లక్ష్యానికి కష్టపడుతూ ఉండాలి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అనేది మీకు చేస్తాను, ఒకసారి చూడండి. నేను మొన్న భద్రాచలం వెళ్ళాను. వాస్తవంగా నాకు నెట్వర్క్ లేదు, కొన్ని ప్లేసెస్ రిమోట్ ఏరియాస్ లో నెట్వర్క్ లేకపోవడం వల్ల నేను టాస్కులు చేయలేకపోయాను. నా ఫ్రెండ్కి ఇచ్చా టాస్కులు. సరదాగా వాడు 8 నిమిషాల సమయాన్ని నా కోసం వెచ్చించాడు. సో నా ఇన్కమ్ 1200 రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? ఎస్ సార్. కనిపిస్తుందండి? సార్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో నేను 6 టాస్కులు కంప్లీట్ చేశాను. అంటే 6 నిమిషాల సమయాన్ని నేను వెచ్చించాను. ఇంకొక 2 నిమిషాల సమయాన్ని నేను వెచ్చిస్తే నా ఇన్కమ్ ఇప్పుడు 920 రూపాయలు. నైట్ పడుకునేటప్పటికి ఇంకొక 300, 400 అట్లా వస్తుంది. మెట్రోలో ఉండే టాస్కులు చేసి అసలు పొద్దు నుంచి ఓపెన్ చేయడానికి కూడా టైం దొరకలేదు. వన్ ఆపర్చునిటీ నాకు. ఓకే, సో నేను ఎన్ని చేశానో టాస్క్లు ఎట్లా తెలుస్తుంది నాకు? ఇదిగోండి, ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసి టాస్కులు. ఎన్ని టాస్కులు చేశాను శ్రీనివాస్ రెడ్డి గారు? సార్ 1, 2, 3, 4, 5, 6 అయిపోయాయి సార్. అంటే 6 నిమిషాలేగా నేను టైం స్పెండ్ చేసింది. అంతే సార్. ఇంకొక 2 నిమిషాల టైం మీ అందరం ముందు స్పెండ్ చేస్తా. ఇప్పుడు మేడం గారు ఒక డౌట్ అడిగారు. మేడం గారు మీరు కూడా గమనించండి, చెప్పాను కదా మీకు ఇప్పుడు ఆ విషయమే చూడండి మేడం. మేడం గారి పేరు ఏదో ఉంది, సంథింగ్ ఎలిజిబుల్ కాయిన్స్ అనేటి మీకు ఇప్పుడు అర్థమవుతుంది పాయింట్. యా మేడం, ఇక్కడ విషయం ఏంటంటే ఎలిజిబుల్ కాయిన్స్ ఇప్పుడు దాకా నా అకౌంట్ లో 94,596 ఉన్నాయి. అంటే 945 రూపాయల 96 పైసలు నా అకౌంట్ లో ఉన్నాయి. సో ఇవి కనుక నేను నైట్ 11 గంటల 59 నిమిషాల లోపు కనుక నేను చేయకపోతే 8 టాస్కులు అంటే 7 టాస్కులు చూసి ఒక టాస్క్ కూడా నేను చేయకపోతే, ఒక టాస్క్ అయినా పెండింగ్ లో ఉంటే నేను ఆ అమౌంట్ లాస్ అయినట్టే. సో ఎందుకు సార్, మా కిందోళ్ళు కష్టపడ్డారు, మేము మరి మా కిందోళ్ళు కష్టపడితే మాకు డబ్బులు వచ్చినాయి కదా అంటే, సరే కిందోళ్ళు కష్టపడ్డారు, మరి నువ్వెక్కడ కష్టపడ్డావు? కష్టం ఏం పడ్డావు నువ్వు? నువ్వేమన్నా బండలు ఎత్తావా? కొండల్ని పిండి చేసావా? ఎండనక వాననక తిరిగావా? ఏం లేదు. జస్ట్ 8 టాస్కులు చూడడానికి నీకు 8 నిమిషాల సమయం ఇప్పుడు లేకపోతే రేపు నువ్వు 5 లక్షలు ఎలా సంపాదిస్తావు? నిన్ను ఎలా మేము నమ్మాలి? సో నా 7th టాస్క్ ఇది. సార్
అతను మీకు కనిపిస్తున్న అతను ఒక అతను కూర్చుంటున్న అతను చిత్రం శ్రీను, మనందరికి తెలుసు, మన చిన్నప్పటి నుంచి మనం అతన్ని చూస్తానే ఉన్నాం. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి జయసింహ గారు. జయసింహ గారు అంటే వాస్తవంగా చాలా మందికి తెలియదు. సో ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటే యూట్యూబ్ కి వెళ్ళి జయసింహ సార్ అని కొట్టి చూడండి, జయసింహ సార్ వీడియోస్ అని. సో ప్రపంచంలోనే అత్యధికంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి జయసింహ సారు. జయసింహ సారు మనకి బ్రాండ్ అంబాసిడర్. సో ఆల్రెడీ ప్రతి మీటింగ్ లో నేను చెప్తాను, చిరంజీవో సచిన్ టెండూల్కర్ లేకపోతే ఇంకొకళ్ళో బ్రాండ్ అంబాసిడర్ అంటే వాళ్ళు డబ్బుల కోసం గడ్డి తింటారు. కానీ ఇలాంటి వ్యక్తులు డబ్బుల కోసం గడ్డి తినరు. ఎందుకంటే వీళ్ళకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినట్టే ఊరినే సరదాగా రాలా. మరి ఏ హీరోకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాలేదే? ఎందుకంటే వాళ్ళు మొహానికి రంగులు వేసుకొని మనం ఇచ్చేటువంటి డబ్బులతో బతుకుతున్నారు వాళ్ళు. అది ఏ హీరో అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా. సో ఇక్కడ అలా కాదు. జయసింహ సార్ మన దగ్గరికి వచ్చారు అంటేనే మనం ఒక బ్రాండ్ అనే విషయం అర్థం చేసుకోండి. చూస్ ద ఆన్సర్, క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై. దీనికి ఆన్సర్ నాకు రాంగ్ వచ్చినా పర్వాలా. సో ఇలా ఒక టాస్క్ వస్తుందండి. భవిష్యత్తులో ఏం దాకా మీరు మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అని అంటే, భవిష్యత్తులో కాదు ఇప్పుడు కూడా సంస్థకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇందాక చిత్ర శ్రీను గారి వీడియో ఉంది కదా, రేపు భవిష్యత్తులో వేరే అక్కడ లోకల్ మార్కెట్స్ యొక్క కంపెనీస్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర సెలూన్ షాప్ ఉంది అనుకోండి, ఆ సెలూన్ షాప్ అక్కడ బ్రాండింగ్ చేస్తాం మనం. ఆటోమేటిక్ గా మీరు యూట్యూబ్ లో యాడ్ చూస్తున్నప్పుడు ఆ సెలూన్ షాప్ ని 1కి 10 సార్లు చూస్తే మీరు అక్కడికే వెళ్తారు, కామన్ గా అక్కడికి వెళ్తారు. సో డెఫినెట్లీగా వాళ్ళకి బిజినెస్ అనేది పెరిగిద్ది. ఒక నిమిషం. సో ఇది సబ్మిటింగ్ అవుతుంది. సో రాంగ్ ఆన్సర్ అయినా నాకు నష్టం లేదండి, నాకు 10 పాయింట్స్ వెళ్ళి యాడ్ అయిపోతాయి. సో దీన్ని చాలా మంది కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, ఇదేదో దీనివల్ల మనకు రావేమో అనుకుంటున్నారు. లేదు, వస్తాయి. This is opening up this thing. How should I open it? Okay, like this is in there. But I have to make an edit record to this URL. సో ఇక్కడ క్రాస్ సింబల్ వస్తుందండి సెకండ్ యాడ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ యాడ్ వస్తుందండి. ఈ యాడ్ అయ్యేంత వరకు కూడా మన ఫోన్ పక్కన పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. సో రాంగ్ ఆన్సర్. సో నేను ఇప్పుడు ఎన్ని టాస్క్లు చేశానో చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 చేశా శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ఇంకొక టాస్క్ నేను చేస్తే ఈ 94,986, అంటే చూసారా ఎలా మారిపోయిందో. 94,986 అన్నాను, 95,000 అయిపోయింది. అంటే చూసారా సెకండ్ కి నా ఇన్కమ్ ఎలా పెరుగుతుందో. ఇప్పుడు ఈ ఒక్క టాస్క్ చేస్తే ఈ 950 రూపాయలు వెళ్ళి పైన కూర్చుంటాయి. I think this is coming from. Yeah, I think మీటింగ్. సో ఇప్పుడు యాడ్ అవ్వగానే, సార్ ప్లీజ్ మాట్లాడద్దు, యాడ్ అవ్వగానే నా దగ్గర ఉన్న 950 రూపాయలు వెళ్ళి నా మెయిన్ వ్యాలెట్ లో కూర్చుంటాయి. సో అది మీకు
and then later he uses tool of sign. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ సార్ అన్మ్యూట్ చేసాను సార్, ప్లీజ్ క్యారీ. అదే సార్ చెప్పండి ఇది సార్. యాడ్ మీ వాయిస్ వినిపిస్తున్నట్టుంటే. పక్కన బాబు ఉన్నాడు, వాడు ఓకే మీటింగ్ నడుస్తున్నారు. ఓకే చూసారా, ఎలిజిబుల్ కాయిన్స్ 0 అయిపోయినాయి. అంటే నేను ఈ రోజు చేయవలసినవి 8 ఇక్కడ ఉన్నాయి చూసారా, మినిమం టాస్క్లు 8. ఎన్ని చేశాను నేను? 1 2 డేట్ ఉంది చూడండి, 1 2 3 4 5 6 7 8. నా 8 టాస్క్ నేను చేయగానే నా దగ్గర ఏం దాకా ఇక్కడ నా కింద టీం చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి మెయిన్ వ్యాలెట్ లో కూర్చున్నాయి. 43,33,695. సో ఇక నా కింద టీం వాళ్ళు మిగిలిన వాళ్ళు చేసే కాయిన్స్ అన్ని కూడా ఇక ఎలిజిబుల్ కాయిన్స్ ఉండవు, డైరెక్ట్ గా మెయిన్ వ్యాలెట్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి లాస్ట్ 4 డిజిట్స్ 3,695. ఇది సెకండ్ కి పెరిగిద్ది. 3,695 కాస్త ఎంత అయిందండి? 1452. 1460. 1471. కాయిన్స్ లెఫ్ట్ సైడ్ చూడండి. సో 1471 ఉంది కదా, చూడండి 1480, 1483, 1488, 1488. అంటే ఇలా ముందు నెంబర్లు చదవట్లా, లక్షల్లో ఉండేవి, వేలల్లో మాత్రమే చదువుతున్నాం. పదిహేను 3, 15 6, 15 11, 15 11. పదిహేను 11, 15 18. ఒక స్క్రీన్ షేర్ చేయడం ఆపేస్తానండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ప్రతి సెకండ్ కి ఇన్కమ్ పెరుగుతుంది, ప్రతి సెకండ్ కి పెరుగుతుంది. బాగుందా? బాగుందా బాలేదా? ఎస్ సార్ సూపర్. కష్టంగా ఉందా? దీనికంటే పొద్దున్నే సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళి సాయంత్రం దాకా ఎండలో నిలబడి, లేకపోతే వాళ్ళు టీ అడిగితే టీ తెచ్చి వాళ్ళ చేత తిట్లు తిని ఓ 15,000 రూపాయలు 10,000 రూపాయల శాలరీ కోసం 10 మంది చేత రికమెండ్ చేయించడం బాగుందా? ఇక్కడే సూపర్ గా సార్. మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఓన్లీ ఒక 10 నిమిషాలు మొదటి నుంచి మాత్రం. నేను చెప్తున్నాను, దయచేసి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా చేయదు. నిన్న మన గ్రూప్ లో ఉండేటువంటి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి 10 రోజుల నుంచి నాకు మెసేజ్ పెడుతున్నాడు, సార్ మీకున్న టీంకి మీరు రోజుకు 1,00,000 సంపాదించవచ్చు సార్, దయచేసి దీంట్లో పెట్టుబడి పెట్టండి సార్. మీరు వారని నేను ఫైట్ చేసేదే పెట్టుబడి పెట్టద్దని ఆడు నాకు ఫోన్ చేసి పెట్టుబడి పెట్టమంటున్నాడు. సరే అని సరదాగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టా. ఎంతమంది విన్నారండి? ఎంతమంది విన్నారు? నేను కూడా చేతులు విన్నాను ఎత్తండి, సార్. ఎంతమంది విన్నారు? నేను విన్నాను సార్. హార్డ్లీ నాకు తెలిసి 10 మంది ఉంటారు, మిగిలిన వాళ్ళకి టైం ఉండదు పాపం. ఏం చేయలేము, టైం లేకపోతే మనం ఏమీ చేయలేము. టైం అనేది మనమే అడ్జస్ట్ చేసుకోవాలండి. వాస్తవంగా నేను ఆఫీస్ నుంచి ఈరోజు మా ఫ్రెండ్ అరుణాచలం నుంచి శ్రీకాంత్ రెడ్డి అనే అతను వస్తే తన సికింద్రాబాద్ లో డ్రాప్ చేసి, మళ్ళీ నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చాడు, కువైట్ నుంచి వచ్చాడు. కాసేపట్లో స్టేటస్ పెడతా చూడండి. వాడిని కలవాలి, 3 ఏళ్ళు అయింది, అస్సలు ఓపిక లేదు ఒంట్లో, ఎందుకంటే 2 రోజులు జర్నీలో ఉన్నా. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను, రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వెళ్ళా. అంటే టైం అనేది ఎక్కడా ఎవరికి ఉండదు, టైం మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మర్చిపోయా కన్వర్జేషన్. ఆడంటాడు, సార్ ఒక 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి సార్ అంటే. 1,000 రూపాయలు పెట్టుబడి నేను పెడతా, నాకు ఏం వస్తుంది అంటే, మీకేమీ రాదు సార్, మీ కింద ఉన్న 1,000 పెట్టుబడి పెడితే మీకు 500 వస్తుంది. అవునా, మరి ఆడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగా. ఆడి కింద ఎవడన్నా డబ్బులు పెడితే ఆడికి 500 వస్తాయి సార్ అని. అసలు బిజినెస్ ఏం చేస్తారా మీరు అంటే, లీగల్ డాక్యుమెంట్స్ ఏంటంటే, లీగల్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు సార్. కంపెనీకి వెబ్సైట్ ఉందంటే వెబ్సైట్ ఏమీ లేదు సార్. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తారంటే, పంచుతారు సార్ వాళ్ళు.
ఆడికి పీకానండి క్లాసు. ఆడి జీవితంలో నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే చేయడు. ఆడి పిల్లోడి మీద ప్రమాణం చేశాను, నేను ఏ ఎమ్మెల్యే చెయ్యను సార్, నేను జనాలను మోసం చేయను సార్ అని. ఫైనల్ గా ఒప్పించా. ఆ వీడియోలో మీరు వినొచ్చు. సార్ నేను తప్పు చేశానని ఒప్పించా వాడి చేత. సో దయచేసి తెలిసి తప్పు ఎవరు చేయొద్దండి. సో డబ్బులు లేవు మన దగ్గర, ఎవరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఈ మీటింగ్ రాలా, ఇంక్లూడింగ్ నేను కూడా. నా దగ్గర డబ్బులు ఉంటే నేను వచ్చేవాడిని కాదు. ఓకేనా? నేను ఇంకా ఏదో సంపాదించాలి, నా కొడుకు 4 ఏళ్ళ కొడుకు రేపు వాడు 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి నెలకు ఒక 20 లక్షలు సంపాదించాలని బలంగా ఫిక్స్ అయ్యా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటే ఒక శాలరీ కోసమే మాత్రమే వర్క్ చేయాలి. సో పిల్లలు తల్లిదండ్రులు తప్ప, తల్లిదండ్రులు కూడా లేదు, పిల్లలే. ఓకేనా? నాకు పిల్లలు కాదండి, పిల్లలతో పాటు సమాజంలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా సార్ మీ ద్వారా, మీరు ఇచ్చిన అవకాశం ద్వారా నెలకు ఒక 10,000 సంపాదించుకుంటున్నాను సార్ అన్నా సరే చాలండి. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎవరు. సో ఆ ఒక్క రూపాయి కూడా ఎంతో కష్టపడి మనం సంపాదించుకోవాలి. సో దానికోసమనే నేను నా పాత కంపెనీని వదిలేసి ఈ కంపెనీలోకి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, నేను నచ్చిన పని చేస్తున్నా ఇక్కడ. నాకు నచ్చిన పని మాత్రమే చేస్తున్నాను నేను ఇక్కడ. నా ఫేస్ లో ఎప్పుడైనా అలసట చూసారా మీరు? నా ఫేస్ లో ఎవరైనా అలసట చూసారా? ఉండదు. ఎందుకంటే నేను అది దాన్ని ఇష్టంగా మార్చుకున్నా. మీరు కూడా దాన్ని ఇష్టంగా మార్చుకోండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా 5గురికి సాయం చేయండి. స్టాలిన్ సినిమాని రిపీట్ చేద్దాం. ఓకేనా? 5గురికి సాయం చేయలేమా? తప్పకుండా చేయొచ్చు సార్. మన చెయ్యి అప్పర్ హ్యాండ్ లో ఉందండి, మనం సాయం చేస్తున్నాము. ఆ తీసుకుంటాడో తీసుకోవడో వాడిష్టం. వాడేదో క్వశ్చన్ మొన్న కూడా అడిగాడు, లీగల్ డాక్యుమెంట్స్ పెట్టండి సార్ అని. నువ్వేం కంపెనీలో పెట్టుబడి పెడుతున్నావా, నీకు లీగల్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అన్నా నేను. శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్టే కదా? సేమ్ డైలాగ్ ఈ రోజు నాకు వచ్చింది సార్. బేసిక్ గా ఇది మనం అలవాటు చేసాం. అంటే తప్పులేదండి, మనమే అలవాటు చేసాం. ప్రతి కంపెనీలో ఎవరినైనా సరే లీగల్ డాక్యుమెంట్స్ అడగండి అంటే అది రివర్స్ లో మనకు వచ్చింది. అలా అడగడం చాలా సంతోషం. ఎప్పుడైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ అడగండి. ఫ్రీగా వచ్చేటప్పుడు ఏంటంటే ఆ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయిందా లేదా డొమైన్, ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గూగుల్లో దొరికింది. ఓకేనా? చాలా మంది అంటారు ఆ డాక్యుమెంట్స్ పంపించండి, ఈ డాక్యుమెంట్స్ పంపించండి అంటే, అడిగేవాడికి చెప్పేవాళ్ళకో చెప్పేటోడికి అడిగేవాళ్ళకో ఏదో ఉంటది, గుర్తులేదు నాకు. అదే సార్ కరెక్టే. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరైనా వస్తే అన్ని ఇస్తాం. అలానే మాకు ఇన్వెస్ట్మెంట్ ఏం వద్దులేండి, మన దగ్గర కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. క్యారీ ఆన్. ఇక్కడెక్కడే తిరుగుతున్నా. ముందేమో అక్కడ గణేష్ మహారాజ్ కి వెల్కమ్ పలుకుతున్నాను. నేను మ్యూట్ లో పెడతా, మీరు మాట్లాడండి. ఓకే సార్.